అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం రాజుల మొదటి గ్రంథం 1 నుంచి 18 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 18 అధ్యాయాల్లో కూడా సొలొమోను కాలం తర్వాత ఇజ్రాయెల్ దేశం అనేది రెండుగా విడిపోయింది. ఇజ్రాయెల్ రాజ్యం, యోధా రాజ్యం అన్నట్టుగా రెండు రాజ్యాలుగా ఇజ్రాయెల్ దేశం విడిపోయింది. ఇజ్రాయెల్ రాజులు ఎవరు, యోధా రాజులు ఎవరు అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒకసారి మనం ప్రతిరోజు చూసే చార్ట్ కూడా చూద్దాం. సొలొమోను కుమారుడైన రెహబామేమో యోధా రాజుగా అయ్యాడు. సొలొమోనుకి వ్యతిరేకంగా దేవుడు ఎంచుకున్న యెరోబామేమో ఇజ్రాయెల్ 10 గోత్రాలకి రాజయ్యాడు. ఇలాగా ఇజ్రాయెల్ రాజులు ఏ రాజు ఎంతకాలం పరిపాలించాడు, ఆ రాజుల కాలంలో ఏం జరిగింది, యోధా రాజులు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇజ్రాయేల్ రాజైన ఆహాబు గురించి మనం ప్రస్తుతానికి చదువుకుంటున్నాం. ఆహాబు కాలంలో ఏలియా అనే ప్రవక్తను దేవుడు పిలుచుకోవడం, ఆ ఏలియా అనే ప్రవక్త ఆహాబుని ఇజ్రాయెల్ విగ్రహారాధన వ్యతిరేకించడం, వర్షం ఆగిపోవడం, ఒక అన్యురాలైన విధవరాల దగ్గర ఏలియా చేసిన కార్యాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ముందు చదువుకున్న 18వ అధ్యాయంలో బయలు యొక్క ప్రవక్తలకి ఏలియా ద్వారా దేవుడు ఎలా తీర్పు తెచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజలందరికీ దేవుడే నిజమైన దేవుడు అని ఆ ఎద్దుల ద్వారా జరిగిన పరీక్ష ద్వారా ఎలా నిరూపించాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఈ రోజు మనం రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఏలియా చేసిన దంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలుకు తెలియజెప్పగా, ఏలియా ఎలా పరీక్షలో నెగ్గాడు, బయలుదేవత కాదని యెహోవాయే దేవుడని ఎలా నిరూపించాడు, ఆ ప్రవక్తలందరినీ ఎలా చంపాడు, ఆ తర్వాత వర్షం పడింది, ఈ సంగతులన్నీ కూడా ఆహాబు వెళ్ళి తన భార్య అయిన యెజెబెలుకి చెప్పాడు. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. ఏ వర్తమానం? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. దేవుడు అనగానే యెజెబెలు పూజించే బయలు విగ్రహం. నువ్వు మా బయలు ప్రవక్తలందరినీ కూడా చంపావు కదా, ఆ ప్రవక్తలు ఎలా అయితే చనిపోయారో అలాగే నిన్ను కూడా నేను చంపుతాను, రేపట్లోపు నేను చంపుతాను అని ప్రమాణం చేస్తుంది. ఎందుకు ఇంత కోపానికి గురైంది? ఏలియా చేసింది ఏం చిన్న విషయం కాదు. అప్పుడు దాకా ఎవరినైతే పూజిస్తున్నారో ఇజ్రాయెల్ ప్రజలు, ఆ ఇజ్రాయెల్ ప్రజలందరి దగ్గర బయలు అనేది దేవతే కాదు, అది ఏదో విగ్రహం, అందులో ఏం లేదు అని బహిరంగంగా నిరూపించాడు. ప్రజలందరూ కూడా తన వైపు తిరిగారు. ఆహాబు ఓడిపోయాను అన్న అవమానంతో తన భార్య దగ్గరికి వచ్చాడు. అందుకే ఆవిడ కోపడి రేపట్లోపు నిన్ను చంపేస్తాను అని చెప్తుంది. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచట ఉండుము అని తన దాసునితో చెప్పి ఏలియా ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. అదేంటి, అంత ముందే కదా అంత గొప్ప సంఘటన చేశాడు, అంతమందిని చంపాడు, మరి ఒక స్త్రీకి భయపడి పారిపోతున్నాడే అని మనం అనుకోవచ్చు. ఇది ఒక రకంగా ఏలియా విశ్వాసం ఇక్కడ కొంచెం తగ్గింది అని మనం చెప్పొచ్చు. ఇంకొక రకంగా రాజు, అందరూ సైన్యం, వాళ్ళందరూ కూడా ఒక్క రోజులో ఏలియాని చంపేయాలి అని ఏలియా వెనకాల పడుతున్నారు. కాబట్టి ఏలియా తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపోతున్నాడు. మనందరం ఎలా అయితే ఉంటామో అలాగే ఏలియా కూడా చాలా మంది ప్రవక్తలను అంతకుముందు చంపించింది కదా యెజెబెలు, కాబట్టి భయపడి పారిపోతున్నాడు అని దాని అర్థం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే అంటే ఎలాగో ఒక రోజులో నన్ను చంపేస్తాను అంటుంది, ఎట్లయినా చంపేసిద్దేమో, రాజ్యం యొక్క సైనికులందరూ కూడా నాయనకలే పడుతున్నారు, కొన్ని వేల మంది వెతుకుతున్నారు అన్నట్టుగా భయపడిపోయాడు. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అంటే భయపడిపోతున్నాడు. నేను ఇప్పటికే చాలా చేశాను, రాజుని ఎదిరించాను, అంతమందిని చంపాను, నువ్వు చెప్పిన ప్రతిదీ చేశాను, ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా చాలు అన్నట్టుగా ఏలియా మాట్లాడుతున్నాడు. ఏలియా అప్పటికే ముసలివాడైపోయాడు, సహనం కోల్పోతున్నాడు అని మనం గమనించాలి. ఇంకా చాలు, నేను భరించలేను అని భయపడి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. మొదటగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియాలో ఉన్న ఆ భయాన్ని పోగొడటానికి ట్రై చేస్తున్నాడు. ఒక దేవదూతను పంపించాడు, ఆహారం నీళ్లు అవన్నీ కూడా ఏలియాకు అందుతున్నాయి, ప్రశాంతంగా పడుకుంటున్నాడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుము అని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను.
హోరేబు అనగానే సీనాయి కొండ. తానున్న ప్రదేశంలో నుండి 40 రోజులు ప్రయాణం చేసి సీనాయి కొండ దగ్గరికి వచ్చాడు. ఒక్క రోజులో చంపేస్తానంది ఆవిడ. దేవుడు 40 రోజులు కాపాడుతున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, దాహం తీరుస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడంటే మొదటగా భయాన్ని పోగొడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడకు అని ఏలియాకి భయం పోగొడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అతన్ని అడగ్గా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అంటే దేవుడికి ఏం చేస్తున్నాడో తెలియదని కాదండి, భయం పోయిందా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు, ఇంకా ఏం చేస్తున్నావు అని దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అంత ముందు నుండి కూడా యెజబేలు, ఆహాబు దేవుడి ప్రవక్తలు ఎవరెవరైతే దేవుడిని ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు, చాలా మందిని చంపారు అని మనం చదువుకుంటా వస్తున్నాం. చాలా మందిని వాళ్ళు చంపేశారు, ఇంకా నేను ఒక్కడిని మాత్రమే మిగిలాను నిన్ను ఆరాధించేవాడిని, నన్ను కూడా వాళ్ళు చంపాలనుకుంటున్నారు. నువ్వు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా కానీ ఇజ్రాయెల్ ప్రజలు మరలా విగ్రహారాధన వైపే తిరుగుతున్నారు. ఆ ఆహాబు దగ్గర కూడా అతని కళ్ళ ముందే పెద్ద అద్భుత కార్యం జరిగింది ఏలియా ద్వారా. అతడు వచ్చి యెజబేలుకి చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ కూడా మారు మనసు పొందాల్సింది పోయి, ఇప్పుడు దాకా మనం బయలుని పూజించామే, అది అబద్ధమే, యెహోవా దేవుడే నిజమే అని చెప్పి వాళ్ళు మారు మనసు పొందాల్సింది పోయి ఇంకా ఏలియాని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఏలియాకి మొదటగా ఆశ్చర్యం కలిగింది, ఆశ్చర్యం కంటే ఎక్కువగా భయం కలిగింది. దేవుడిని చేస్తున్నా కానీ వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారే, ఇంకా నేను ఎందుకు వాళ్ళకి సువార్త ప్రకటించడం, ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఎదిరించడం, ఏం చేయాలి, నేను చచ్చిపోవాలని చెప్పి ఏలియా యొక్క విశ్వాసం బలహీనపడింది అనేది మనం గమనించాలి. అంత ముందుతో పోలిస్తే, యెజబేల్ దగ్గర నుండి పారిపోయిన దాంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బలపడింది. ఎందుకంటే 40 రోజులు దేవుడు కాపాడాడు కాబట్టి. ఇంకా నేనేం చేయాలి, మళ్ళా ఏం చేయాలి అని చెప్పి ఏలియా తన ప్రాణం మీద ఆశ కోల్పోయాడు అని దాని అర్థం. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నా భిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. ముందుగా పెద్ద పెనుగాలు వచ్చింది, పర్వతాలే బద్దలైపోయేంతలాగా, అవన్నీ కూడా చిన్న భిన్నాలు అయిపోయేంత పెద్ద పెనుగాలు వచ్చింది. అయినా కానీ దేవుడు అందులో కనబడలా. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. గాలి తర్వాత భూకంపం వచ్చింది, అందులో కూడా దేవుడు ప్రత్యక్షం అలా. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ తర్వాత మెరుపు వచ్చింది, మెరుపులో కూడా దేవుడు కనబడలా. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినపడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినపడెను. దేవుడు చిన్నగా మాట్లాడుతున్నాడంట, నిమ్మళముగా మాట్లాడు స్వరం. ఆ స్వరంలో దేవుడి మాట వినపడుతుంది ఏలియాకి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంతకుముందు ఏదైతే మాట పలికాడు దేవుడు, అదే మాట ఇక్కడ మరలా పలుకుతున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది, పెనుగాలు వచ్చింది, భూకంపం వచ్చింది, మెరుపు వచ్చింది. ఈ మూడిట్లో కూడా దేవుడు ఎందుకు కనబడలేదు, కాకపోతే ఈ సూచనలు మాత్రం దేవుడు ఎందుకు చూపించాడు అనేది మనకు రావాల్సిన ప్రశ్న. ఆ ప్రశ్న కోసమే ఇదంతా కూడా రాయబడింది. ఏంటంటే దేవుడి యొక్క కార్యాలు పెద్ద పెద్ద ఆశ్చర్యమైన సంగతుల్లోనే కాదు, నిమ్మళంగా అవి చూడడానికి అద్భుతాల్లా కనబడవు, కానీ ఆ సమయంలో కూడా దేవుడి ప్రణాళిక అనేది నెరవేరుతూ ఉంటుంది అనేది మనం గమనించడానికి. అంతకుముందు అధ్యాయంలోనే ఎంతో పెద్ద అగ్ని ఆకాశం నుండి వచ్చి ఆ ఎద్దుని కాల్చివేయడం పెద్ద ఆశ్చర్యకార్యం. ఇజ్రాయెల్ అందరికి కూడా దేవుడు అని తెలిసింది. అంత గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు ఏం జరగాల్సిన అవసరం లేదు, చనిపోయిన వాళ్ళు తిరిగి రావాల్సిన అవసరం లేదు. అంతకుముందు అధ్యాయంలో చదువుకున్నట్టు ఇంత పెద్ద పెద్ద ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించకుండానే నిమ్మళంగా ప్రశాంతంగా ఉన్న సమయంలో కూడా ఆశ్చర్యకార్యాల్లా కాదు, మాట ద్వారా కూడా దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆవిడ చంపాలనుకుంటుంది యెజబేలు, దేవుడేమీ ఒక అద్భుత కార్యం చేసి యెజబేలుని చంపట్లేదు, ఆహాబుని చంపట్లేదు. అంత మాత్రం చేత దేవుడు పని చేయట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? వెనకాల ఏమీ జరగట్లేదు అని నువ్వు అనుకునే సమయంలో కూడా దేవుడి ప్రణాళిక అనేది నెరవేరుతూ ఉంటుంది. దేవుడి మీద నమ్మకం కలిగి ఏదో అద్భుత కార్యం జరిగితేనే దేవుడి ప్రణాళిక నెరవేరుతుంది, దేవుడు ఏదో చేస్తా ఉన్నాడు అని నువ్వు అనుకోవద్దు. ఏమీ జరగట్లేదు అనే సమయంలో కూడా దేవుడు ఏదోటి వెనకాల చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క ప్రణాళిక నెరవేరడానికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనేది ఈ సందర్భం నుండి మనం గమనించాలి. అందుకే ముందుగా పెద్ద పెనుగాలు వచ్చినా, భూకంపం వచ్చినా, మెరుపు వచ్చినా అందులో దేవుడు కనబడలేదు, కానీ నిమ్మళంగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఏలియాతో.
అందుకతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారు అని చెప్పెను. అంతకుముందు ఏదైతే చెప్పాడో మరలా అదే సమాధానం చెప్తున్నాడు దేవుడికి. ఇదంతా కూడా అయిపోయింది కాబట్టి ఇంక అయిపోయింది, ఏమీ లేదు, మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది, ఇంకా ఆశ ఏమీ లేదు, బ్రతకడానికి ఆశ ఏమీ లేదు అన్నట్టుగా ఏలియా మాట్లాడుతున్నాడు. బ్రతకడానికి ఆశ ఉంది, అద్భుత కార్యాలు జరగకపోయినా కానీ దేవుడి ప్రణాళిక జరుగుతూ ఉంటుంది అనేదేమో దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ అదే కారణం చెప్పాడు ఏలియా, మళ్ళీ దేవుడు వేరే చోటకు పంపిస్తున్నాడు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. దేవుడు మాట్లాడేదానికి ఏలియా మాట్లాడేదానికి సంబంధం లేదు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. పైన అక్కడ మాట్లాడుతుంటేనేమో వేరే చోటుకి వెళ్ళమన్నాడు, దేవదూత ద్వారా ఆహారం నీళ్ళు అప్పగించాడు. అక్కడ నుండేమో మరలా సీనాయి కొండ దగ్గర పంపించాడు. అక్కడ కూడా మరలా ఏలియా అదే చెప్పాడు. అక్కడ కూడా దేవుడు ఏం చెప్పలా. ఎన్నిసార్లు ఏలియా పదే పదే అదే విషయాన్ని చెప్తున్నా, తన జీవితం మీద ఆశ కోల్పోయానని చెప్తున్నా కానీ దేవుడు మాత్రం ఏలియాను నడిపించుకుంటూనే వస్తున్నాడు. మొదటగా తనకి ఆహారం నీళ్లు దయచేశాడు, ఆ తర్వాత తనకి ఓపికను దయచేశాడు, తర్వాత అతనికి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక విచిత్రమైన కార్యాన్ని చూపించాడు. ఇప్పుడు పని అప్పగిస్తున్నాడు. ఏంటా పని? మొదటి పని ఏంటంటే, నువ్వు సిరియా దేశానికి వెళ్ళి సిరియా దేశం మీద రాజుగా హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఈ హజాయేలు అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. ఈ యెహూ అనే పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆహాబు తర్వాత ఇజ్రాయేల్కి రాజు అవుతాడు అనమాట. ఎలా అయితే సౌలు బతికున్నప్పుడే దావీదుని పట్టాభిషేకం చేయడానికి సమూయేలుని పంపించాడో, ఇక్కడ కూడా అలాగే ఆహాబు రాజుగా ఉన్నప్పుడే తర్వాత రాజు కాబోయే యెహూ అనే వ్యక్తికి పట్టాభిషేకం చేయడానికి పంపిస్తున్నాడు. మొదటిదేమో సిరియా దేశానికి తర్వాత కాబోయే రాజు హజాయేలు పట్టాభిషేకం, ఇప్పుడేమో ఇజ్రాయేలుకి తర్వాత కాబోయే రాజు యెహూకి పట్టాభిషేకం. నీ కుమారుగా ప్రవక్తయుండుటకు ఆబేల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఎలీషా అనే ఇంకో వ్యక్తిని ఎంచుకోమన్నాడు. 3 బాధ్యతలు అప్పగించాడు దేవుడు. ఒకటేమో హజాయేలు, రెండేమో యెహూ, మూడేమో ఎలీషా. ఎందుకు? హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహూ హతము చేయును, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. దేవుడు వెనకాల పనిచేస్తూనే ఉంటాడు. బయట ఎంత క్రూరంగా కనిపించినా, జీవితం ఎంత కష్టంగా కనిపించినా కానీ దేవుడి ప్రణాళిక జరుగుతానే ఉంటది అనేదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. తన ఆశ మొత్తం కోల్పోయాడు ఏలియా, అయినా కానీ దేవుడు తర్వాత ఏం చేయాలి అని 3 పనులు అప్పగిస్తున్నాడు ఏలియాకి. మన జీవితంలో కూడా ఏవైనా కష్టాలు వచ్చి జీవితం మీద ఆశ కోల్పోయినప్పుడు మనం ఏదో పని చేస్తూ ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పని చేసుకుంటా వెళ్ళాలి. పూర్తిగా ఆశ అనేది కోల్పోకూడదు. మనం దేవుడు అప్పగించిన పని చేసుకుంటా వెళ్తే కొంతకాలం తర్వాత దేవుడి ప్రణాళిక మనకు అర్థమైద్ది. దేవుడు మన జీవితాన్ని ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. మన జీవితాన్ని ఎలా బాగు చేయాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ కేవలం ఏలియా జీవితం మాత్రమే కాదు, ఏలియా ద్వారా ఇజ్రాయెల్ అందరినీ, ఆఖరికి అన్ని దేశమైన సిరియాను కూడా బాగు చేయడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు అని దీని అర్థం. మొదటగా మనం మాట్లాడుకుందాం సిరియా దేశానికి రాజైన హజాయేలు. ప్రస్తుతానికి సిరియా దేశానికి రాజు ఎవరో? బెన్హదదు. ఈ బెన్హదదు చాలా చెడ్డవాడు. ఆసా రాజుగా ఉన్నప్పుడు అనే విషయంలో కూడా ఆసా బైషాతో యుద్ధం చేయడానికి ఈ బెన్హదదు యొక్క సహాయం తీసుకున్నాడు అని మనం చదువుకున్నాం. బైషా రామా అనే పట్టణాన్ని కడతంటే ఇజ్రాయెల్ వారికి యోధా వారికి మధ్యలో అడ్డుకట్టలాగా ఇజ్రాయెల్ ఎవరో యోధా దేశంలో ఉన్న యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్లకుండా మధ్యలో ఒక పట్టణాన్ని కట్టిద్దాం అనుకుంటే ఆసా అప్పుడే కొత్తగా రాజైన బెన్హదద్తో కలిసి బైషాతో యుద్ధం చేశాడు అని మనం ముందు వీడియోలో చదువుకున్నాం. ఆ బెన్హదద్తో చేయి కలిపాడు అన్న ఉద్దేశంతో దేవుడు హనాని అనే ప్రవక్తను పంపించి ఆసాని గద్దించాడు అని కూడా నేను చెప్పా. ఇప్పుడు ఆ బెన్హదద్ తర్వాత దేవుడు సిరియా దేశాన్ని హజాయేలుకు అప్పగిస్తున్నాడు అని దాని అర్థం. ఈ ఆహాబు తర్వాత ఇజ్రాయెల్ దేశాన్ని ఏమో యెహూ అనే అప్పగిస్తున్నాడు. ఏలియా చనిపోయిన తర్వాత, ముసలివాడైపోయాడు కదా ఏలియా చనిపోయిన తర్వాత ఏలియా చేయాల్సిన పనులన్నీ కొనసాగించడానికి ఎలీషా అనే ప్రవక్తను దేవుడు ఎంచుకుంటున్నాడు. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారికి యెహూ హతము చేయును, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును. ఇదంతా కూడా ఎలా నెరవేరింది అనేది మనం 2వ రాజుల పుస్తకంలో చదువుకుందాం. బెన్హదద్ ఎలా చనిపోయాడు, హజాయేలు ఎలా రాజయ్యాడు, ఆహాబ్ ఎలా చనిపోయాడు, యెహూ ఎలా రాజయ్యాడు, ఏలియా ఎలా చనిపోయాడు, ఎలీషా ఎలా తర్వాత ప్రవక్తగా ఎంచుకోబడ్డాడు, ఇవన్నీ కూడా మనం తర్వాత అధ్యాయాల్లో చదువుకుంటూ వెళ్దాం. ఈ హజాయేలు గురించి, యెహూ గురించి 2వ రాజుల గ్రంథంలో మనం మాట్లాడుకుంటాం. ఎలీషా గురించి మనం కొద్దిగా ఈ మొదటి రాజుల పుస్తకంలోనే మాట్లాడుకుంటాం. చదువుకుంటూ వెళ్దాం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. బెన్హదదు అనే పేరు, హజాయేలు అనే పేరు, యెహూ అనే పేరు, ఎలీషా అనే పేరు, ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఎక్కడన్నా వస్తే నేను చెప్తూ ఉంటాను కూడా. ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి.
సిరియా దేశం అన్నా కానీ అరాము దేశం అన్నా కానీ రెండూ ఒకటే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చదువుకుంటూ వెళ్దాం. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉనకయు నోటితో వాడిని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందరు. 7,000 మంది, నేను ఒక్కనే ఉన్నాను, నిన్ను ఆరాధించేవాడిని, మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అయిపోయారని మాట్లాడుతున్నాడు కదా ఏలియా. ప్రతిసారి కూడా ఏలియాకి పని అప్పగిస్తున్నాడు. అలాగే ఏలియాకి ఇంకా నిజమైన దేవుడిని ఆరాధించే 7,000 మంది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నిరాశ, ఎప్పుడు కూడా నిరాశ వల్ల మనం తప్పులు చేస్తాం. ఏమీ లేదే, అంతా అయిపోయింది అనుకుంటూ ఉంటాం. అంతా అయిపోయింది అని కాదు, దేవుడు ఏదైతే మనకి ఇంకా పనులు పెట్టాడో అవి చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా దేవుడి గొప్పతనం మనకు అర్థం అవుద్ది. నువ్వు ఒక్కడవే అనుకోకు, 7,000 మంది ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉంటారు, నువ్వు ఒక్కడవే అని బాధపడకు అని చెప్తున్నాడు. ఏలియా అచటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. డైరెక్ట్ గా మనం 3వ పని దగ్గరికి వచ్చేసాం. అంటే మొదటగా హజాయేలుకు పట్టాభిషేకం చేశాడు, యెహూకి పట్టాభిషేకం చేశాడు అని దాని అర్థం. పట్టాభిషేకం అంటే రాజుగా చేశారని కాదు. ఎలా అయితే సౌలు బతికున్నప్పుడే దావీద్ దగ్గరికి సమూయేలు అభిషేకం చేశాడో అలాగా హజాయేల్ దగ్గరికి వెళ్ళి యెహూ దగ్గరికి వెళ్ళి ఏలియా ఆల్రెడీ వాళ్ళని అభిషేకించాడు అని దాని అర్థం. వాళ్ళు తర్వాత ఎలా రాజులు అయ్యారు అనేది 2వ రాజుల పుస్తకంలో మనం చదువుకుందాం. ప్రస్తుతానికి ఎలీషాని ఎంచుకుంటున్నాడు. ఎలీషాని ఎలా ఎంచుకుంటున్నాడు చూద్దాం. ఎలీషా ఉండే ప్లేస్కి వెళ్ళాడు. ఎలీషా ఏం చేస్తున్నాడు, ఆ సమయంలో తన ముందరనున్న 12 అరకల ఎడ్లు చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. తన 12 ఎడ్లని పెట్టుకొని పొలాన్ని దున్నుతున్నాడు. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదను అని చెప్పి అతన్ని సెలవడగ్గా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. చాలా మంది కేవలం తన దుప్పటి కప్పగానే అన్ని వదిలేసి ఎలీషా వచ్చేస్తున్నాడా అని డౌట్ పడతారు. కొత్త నిబంధనలో ఎలా అయితే యేసుక్రీస్తు వారి సందర్భంలో యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అన్నప్పుడు శిష్యులు వెంబడించారు అని మనం చదువుకుంటాం కదా, అలాంటి సందర్భమే ఇది కూడా అనేది మీరు గమనించండి. ఈ మధ్యలో ఏదో జరిగింది, అద్భుతకరమైన చూపించుండొచ్చు, లేదా ఇంకోటి ఏదైనా జరిగి ఉండొచ్చు. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అనేలాగా ఏదో ఒక కార్యం అనేది ఎలీషా ఎదుట చేశాడు. నా తర్వాత ప్రవక్తగా ఉండడానికి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అని ఏలియా ఎలీషాకి తెలియజేశాడు. దానికి గుర్తే తన దుప్పటి అతని మీద కప్పడం. అందువల్లే ఎలీషా ప్రతిదీ కూడా వదిలేసి వస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియబడకపోయినా ఏదోటి ఖచ్చితంగా జరిగి ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎలా అయితే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు ఏదో ఒక కార్యం జరగడం వల్ల వాళ్ళు దేవుడు మమ్మల్ని ఎంచుకున్నారు అని నమ్మడం వల్ల వాళ్ళు ఎలా అయితే యేసుక్రీస్తు వారిని వెంబడించారో ఇక్కడ కూడా అలాగే ఎలీషా అన్ని వదిలేసి ఏలియాని వెంబడిస్తున్నాడు అని దాని అర్థం. కొత్త నిబంధనలో సంఘం ఏర్పడినప్పుడు కూడా ప్రజలు వాళ్ళకున్నవన్నీ కూడా అమ్మేసి, చరస్థిరాస్తులు అమ్మేసి దేవుని వెంబడించారని మనం చదువుకున్నాం. వాళ్ళ యొక్క పాత జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తున్నారు. అంటే ఇంకా మేము పూర్తిగా దేవుడినే వెంబడిస్తాం, పూర్తిగా మా జీవితం మొత్తం కూడా దేవుడి కోసమే పనిచేస్తాం అని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు అని దాని అర్థం. మరలా వెనక్కి వెళ్ళము అనే నిర్ణయాన్ని బలంగా తీసుకుంటున్నారు అని దాని అర్థం. అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. ఏవైతే 12 ఎడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా బలి చేశాడు. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచూ ఉండెను. అంటే అక్కడి నుండి ఏలియానే వెంబడిస్తున్నాడు. ఎలీషా తన పాత జీవితం మొత్తాన్ని కూడా వదిలిపెట్టేశాడు అని దాని అర్థం. ఎలా అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి శిష్యులు అన్ని వదిలేసి యేసుక్రీస్తు వారిని వెంబడించారో, సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తలుల కార్యాలలో మొట్టమొదటి సంఘం ఏర్పడిన తర్వాత వాళ్ళందరూ కూడా అన్ని వదిలేసి దేవుడి కోసమే తమ జీవితం అన్నట్టుగా ఎలా నిలబడ్డారో ఇక్కడ ఎలీషా కూడా అలాగే చేసి ఏలియాని వెంబడిస్తున్నాడు. తన జీవితమే ఆ 12 ఎడ్ల మీద ఆధారపడి ఉంది. వాటిని కూడా బలి చేసి భోజనాలు పెట్టాడు. అంటే ఇంకా పూర్తిగా పాత జీవితాన్ని వదిలిపెట్టేసి ప్రవక్తలాగా ఉండడానికి ఏలియాని వెంబడిస్తున్నాడు. ఇంకా ఏలియా తర్వాత రాబోయే ప్రవక్త ఎలీషానే. ఎలీషాకి ఎంత విశ్వాసం ఉంది దేవుడి మీద అనేది కూడా ఈ ఒక్క సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఈ సందర్భం యొక్క ముఖ్య ఉద్దేశం ఎలీషాకి దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంది అని మనం తెలుసుకోవడం. అంతేగాని అక్కడ ఏం జరిగింది, ఏ అద్భుత కార్యం జరిగింది అనే దానికి కాదు. ఎలీషా పూర్తిగా దేవుడి మీద నమ్మకంతో వస్తున్నాడు. ఏలియా తర్వాత రాబోయే ప్రవక్త ఎలీషానే అని మనకి ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏలియా అడిగాడు కదా అంత ముందు, నేను ఒక్కడనే ఉన్నాను అన్నాడు. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, ఎలీషాని చూపించాడు, ఎలీషాని యాడ్ చేశాడు. 7,000 మంది ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు అని తెలియజేశాడు. ఈ ఆహాబు కాలం అయిపోద్ది అని తర్వాత ప్రవక్తకు అభిషేకం చేయించాడు. ఆ బెన్హదద్ కాలం అయిపోద్ది అని తెలియజేశాడు. ఇజ్రాయెల్కి బయట నుండి శత్రువులేమో ఈ సిరియా వాళ్ళు, ఇజ్రాయేలీలకి లోపల నుండి శత్రువేమో ఆహాబు, ఏలియానేమో ముసలివాడైపోతున్నాడు. ఈ 3 అంశాలకి సొల్యూషన్ దేవుడు చెప్పాడు. ఏలియా ఇంకా పూర్తిగా
మరలా ముందులాగా తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. మనం కూడా జీవితంలో ఆశ కోల్పోయినప్పుడు కొద్ది కాలం వెయిట్ చేస్తే, దేవుడు మనకి ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతే కొద్ది కొద్దిగా ఆయన ప్రణాళిక మొత్తం తెలుసుద్ది. మన సమస్యలన్నింటికి కూడా ఆయన చూపించే పరిష్కారం మనకు తెలిసిద్ది. అప్పుడు దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క న్యాయాన్ని మనం గుర్తించగలుగుతాం. మొదటి రాజులు 20వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 21వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోన్ను ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాను. ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తున్నాడు బెన్హదదు. ఈ బెన్హదదు సిరియా యొక్క రాజు. అరామ్ అన్న కానీ సిరియా అన్న కానీ ఒకటే. ఈ బెన్హదదు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఈ బెన్హదదుకు బదులుగానే దేవుడు హజాయేలు ఎంచుకున్నాడు. ఈ హజాయేలు గురించి 2వ రాజుల గ్రంథంలో మనం చదువుకుంటాం. ఈ బెన్హదదుకి ఆహాబుకి మధ్యలో ఏం జరుగుతుంది అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. అతడు పట్టణమందున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబునొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యల్లోనూ నీ పిల్లల్లోనూ సౌందర్యము గలవారు నావారు అని బెన్హదదు సెలవిచ్చుచున్నాడు అని వారి చేత వర్తమానము తెలియజేశాను. ఎంత చెడ్డవాడో మనకి ఈ మాటల ద్వారా అర్థం అవ్వాలి. నీ భార్యలు నీ పిల్లలు అంటున్నాడంటే బెన్హదదు ఎంత చెడ్డవాడు అనేది మనకు అర్థం అవ్వాలి. 32 మంది రాజులు అంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా కూడగొట్టుకొని ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అందుకు ఇజ్రాయేల్ రాజు అంటే ఆహాబు, నా ఏలినవాడవైన రాజా అంటే భయపడిపోయాడని దాని అర్థం. నా ఏలినవాడైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నాము అని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా భయపడిపోయాడు. అతను చెప్పిన దానికి ఒప్పేసుకున్నాడు. యుద్ధం చేయకుండానే మేము లొంగిపోతాం అని చేతులెత్తేశాడు ఆహాబు. ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడు అని తెలియజెప్పిరి. మేము లొంగిపోతున్నాం అని చెప్పి ఆహాబు బెన్హదదుకు చెప్పాడు. అప్పుడు మళ్ళా బెన్హదదు ఏమంటున్నాడు, నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. అంతకుముందు భార్యలు పిల్లలు బంగారం అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కొంతమంది సైనికులు పంపిస్తాను నేను రేపొద్దున, వాళ్ళు మీ రాజ్యంలో ఏది నచ్చితే అది మా దగ్గర తీసుకొస్తారు అన్నట్టుగా మరలా ఇంకొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు. కాగా ఇజ్రాయేలు రాజు దేశపు పెద్దవారందరినీ పిలవనంపి, బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందును అని వర్తమానం పంపగా నేను ఇయ్యను అని చెప్పలేదు. ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో ఇది మీరు తెలుసుకొనుడి అనెను. తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఆ బెన్హదదు ఎంత చెడ్డవాడో కూడా చెప్పాడు. నీవు అతని మాట వినవద్దు, దానికి ఒప్పవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. అతనితో ఒప్పుకోవద్దు, నువ్వు చేతులు ఎత్తేస్తే ఇజ్రాయెల్ రాజ్యం మొత్తం నాశనం అవుద్ది అని చెప్పేసి ఆహాబుకి వాళ్ళందరూ కూడా చెప్పారు. గనుక అతడు, మీరు రాజైన నా ఏలిన వానితో తెలియజెప్పవలసినది ఏమనగా, నీవు మొదట నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును గాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేను అని బెన్హదదు దూతలతో చెప్పుడి అనెను. నువ్వు మొదట్లో ఓకే అన్నాను నేను, నువ్వు ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నావు, ఇలా అయితే కుదరదు అని చెప్పిస్తున్నాడు. ఆ దూతలు పోయి బెన్హదదు వద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా, బెన్హదదు మరలా అతని వద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలని ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురుగాక అని వర్తమానము చేశాను. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, వారందరూ కూడా వచ్చి పిడికెలు ధూళి ఎత్తుకుంటారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నేను ఇంకా యుద్ధానికి వస్తున్నాను, ప్రతి ఇంచు కూడా యుద్ధం గెలిచేలాగా మేము చేసుకుంటాము అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఒప్పుకోలేదు కాబట్టి యుద్ధానికి వస్తున్నాము, నీ పట్టణాన్ని కూల్చేసి ధూళిలాగా చేస్తాము, ఆ ధూళి మేము ఎత్తుకెళ్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. అందుకు ఇజ్రాయేలు రాజు తన ఆయుధములను నడుమున బిగించుకొనివాడు దాన్ని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడు అనెను. ఇది సామెత. ఆయుధాలు ఇంకా నడుమునుండగానే అతిశయపడకూడదు, దాన్ని తీసేసిన తర్వాత అతిశయపడాలి అంటే యుద్ధం జరగకముందే గొప్పలు చెప్పుకోకు, యుద్ధం గెలవలేదు కదా, ఇంకా యుద్ధం గెలిచిన తర్వాత అప్పుడు గొప్పలు చెప్పుకో అన్నట్టుగా సామెత చెప్తున్నాడు. బెన్హదదును ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడి అని ఆజ్ఞాపించెను. యుద్ధానికి ఇంకా పంపిస్తున్నాడు అని దాని అర్థం. తమ గుడారముల యందు విందు జరుపుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మేమే గెలుస్తాం అని పూర్తి నమ్మకంతో ఉన్నారు అని దాని అర్థం. వాళ్ళేమో 32 రాజ్యాలు, ఇజ్రాయెల్ దేశమేమో ఒక దేశమే, యూదా దేశం వాళ్ళ సహాయం కూడా లేదు, ఖచ్చితంగా మేమే గెలుస్తాం అన్నట్టుగా పూర్తి గర్వంతో ఉన్నాడు బెన్హదదు అనేది కూడా మనం గమనించాలి. యుద్ధానికి సిద్ధమయ్యారు అందరూ.
వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలవగా ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేలు రాజైన ఆహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చుదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించునట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను. ఆహాబుతో దేవుడు ఒక ప్రవక్తను పంపించి యుద్ధంలో గెలిపిస్తాను అని చెప్పిస్తున్నాడు. మనకు ఒక సందేహం రావాలి, ఆహాబు చెడ్డవాడు కదా, మరి యుద్ధం ఎందుకు గెలిపిస్తాను అంటున్నాడు దేవుడు అనే సందేహం కూడా మనకు రావాలి. ఇక్కడ విషయం ఏంటంటే, ఆహాబు చెడ్డవాడే, కానీ బెన్హదదు ఆహాబు కంటే చెడ్డవాడు, వచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నాశనం చేస్తాడు. కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో ఇంకా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అని మనం పైన చదువుకున్నాం కదా, వాళ్ళందరినీ కూడా రక్షించాలి. కాబట్టి దేవుడు మొదటగా ఏం చేస్తున్నాడంటే, ఆహాబు కంటే చెడ్డవాడైన బెన్హదదుకి తీర్పు తీరుస్తున్నాడు. ఆ తర్వాత ఆహాబుకి ఎలా తీర్పు తీర్చాడు అనేది మనం తర్వాత అధ్యాయంలో చదువుకుందాం. ప్రస్తుతానికి సిరియా రాజైన బెన్హదదుకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. దీని ద్వారా దేవుడు ఎంత గొప్పవాడు అని నువ్వు కూడా తెలుసుకుంటావు అని ఆహాబుతో చెప్తున్నాడు. ఇది ఎవరి చేత జరుగును అని ఆహాబు అడగ్గా, యుద్ధం మనం ఎలా గెలుస్తాం, వాళ్ళేమో చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి ఆహాబు అడిగాడు. అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవ్వనుల చేత జరుగును అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. యవ్వనుల చేత నేను గెలిపిస్తాను యుద్ధం అని చెప్తున్నాడు దేవుడు. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెను అని రాజు అడగ్గా అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వాళ్ళు రేపొద్దున యుద్ధం చేయడానికి వచ్చేంత వరకు నువ్వు ఆగొద్దు, నువ్వే యుద్ధానికి వెళ్ళు అని దేవుడు ఆ ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. వెంటనే అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న వారి లెక్క చూడగా వారు 232 తరువాత జనులను అనగా ఇజ్రాయేలు వారందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయ్యారు. అంటే చాలా తక్కువ మంది సైన్యం యుద్ధానికి. మనకి వినడానికి చాలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ యుద్ధానికి చాలా తక్కువ కౌంటు వాళ్ళతో పోల్చుకుంటే, సిరియా వాళ్ళతో పోల్చుకుంటే అనేది కూడా మనం గమనించాలి. మధ్యాహ్నమందు వీళ్ళు బయలుదేరగా బెన్హదదును అతని సహకారులైన ఆ 32 రాజులను గుడారముల్లో తాగి మత్తులై ఉండిరి. వాళ్ళేమో ఎలాగో యుద్ధం మేమే గెలుస్తాం కదా అని చెప్పి గర్వంతో అక్కడ పార్టీ చేసుకుంటున్నారు, మత్తులై ఉన్నారు. రాజ్యాధిపతుల్లో ఉన్న ఆ యవ్వనులు ముందుగా 232 మంది బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోన్లో నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించెను. కొంతమంది వస్తున్నారు అని చెప్పగానే వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి వాళ్ళని పట్టుకురండి, సజీవులుగా వాళ్ళని చంపకుండా పట్టురండి, మాట్లాడదాం అన్నట్టుగా చెప్పాడు. కొందరు అని చెప్పాడు అంటే వీళ్ళ లెక్కని చాలా తక్కువగా చూస్తున్నారు అని దాని అర్థం. అంటే వాళ్ళు యుద్ధానికి ప్రిపేర్ అయ్యలేరు, ఎంతమంది మమ్మల్ని ఏం ఓడిస్తారులే అన్నట్టుగా చాలా లైట్ తీసుకుంటున్నారు. రాజ్యాధిపతుల్లో ఉన్న ఆ యవ్వనులను వారితో కూడా ఉన్న దండువారును పట్టణములో నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయారు. వాళ్ళు ఇంకా రెడీగా లేరు, వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో అందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పారిపోయాను. అక్కడ ఉన్న సైనికులందరినీ కూడా వీళ్ళు చంపేస్తుంటే ఆ బెన్హదదు రాజు ఏం చేశాడు, పారిపోయాడు. అంటే అతడు ఇంకా కూడా చనిపోలేదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బెన్హదదు పారిపోయాడు, సిరియా సైన్యం మొత్తం ఓడిపోతుంది. అంతటా ఇజ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇజ్రాయేలు రాజు నొద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చునని అతనితో చెప్పాను. ఇప్పుడైతే యుద్ధం గెలిచారు మీరు, మరలా ఒక సంవత్సరంలో, ఏడాది నాటికి ఒక సంవత్సరంలో బెన్హదదు, పారిపోయిన బెన్హదదు మళ్ళా వస్తాడు, మళ్ళా వచ్చి యుద్ధం చేస్తాడు, మీరు అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండండి అని జరగబోయేది కూడా ఆ ప్రవక్త ద్వారా ముందే చెప్పించాడు దేవుడు. ఇక్కడ ఆహాబు చెడ్డవాడైనప్పటికీ ఇక్కడ ప్రస్తుతానికి యుద్ధం గెలవాలి కాబట్టి ఆ ప్రవక్త మాట అంటున్నాడు. దేవుడు కూడా బెన్హదదును ఓడించాలి కాబట్టి, ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించాలి కాబట్టి ఈ యుద్ధాన్ని గెలిపిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పు తీర్చాలి అనుకుంటే అవతల వాళ్ళు వచ్చి యుద్ధం చేసినా కానీ వాళ్ళకే సహాయం చేస్తాడు. ఇక్కడ వాళ్ళకే బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాడు కాబట్టి దేవుడు ఆహాబు యొక్క సైన్యాన్ని గెలిపిస్తున్నాడు. వీళ్ళు 7,000 మంది వెళ్ళి అంతమందిని ఓడిస్తున్నారు అని దాని అర్థం. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. వాళ్ళెలా అర్థం చేసుకున్నారు దీన్ని? ఇజ్రాయెల్ దేవుడు అంటే యెహోవా దేవుడు, కొండల దేవుడు అంటే కొండల్లో ఆరాధిస్తారు కదా దేవుణ్ణి, కొండల దేవుడు. ఆ కాలంలో దేవుళ్ళని వాళ్ళు అలాగే అనుకునేవాళ్ళు. దీనికి సెపరేట్గా దేవుడు, దానికి సెపరేట్గా దేవుడు, ఈ ఊరికి సెపరేట్గా దేవుడు, ఆ ఊరికి సెపరేట్గా దేవుడు, కొండలకు ఒక దేవుడు, మైదానాలకో దేవుడు, నీళ్లకో దేవుడు, అగ్నికో దేవుడు, సముద్రాలకో దేవుడు, ఆహారానికో దేవుడు, అలా అనుకునేవాళ్ళు. కానీ ఒకటే దేవుడు అన్నిటినీ కంట్రోల్ చేయగలడు అనే జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళు బాగా విగ్రహారాధన చేసే
చేసేవాళ్ళు కాబట్టి యెహోవా దేవుడిని వాళ్ళు ఎలా అనుకున్నారు, కేవలం కొండల్లోనే ఈయన శక్తి ఉంటదేమో, కొండల్లో మనం యుద్ధం చేశాం కాబట్టి ఆ దేవుడు వాళ్ళని గెలిపించాడేమో, ఈసారి మనం మైదానంలో యుద్ధం చేద్దాం, మైదానంలో వాళ్ళ దేవుడు ఏం చేయలేడు కాబట్టి మనమే యుద్ధం గెలుస్తాం అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఇందుకు మీరు చేయవలసినది ఏమనగా ఆ రాజుల్లో ఒక్కొక్కడిని వాని వాని ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకునే బలము ఎంతో అంత బలమును గుర్రములకు రథములను లెక్కించి పోగు చేయుము. ఇప్పుడు ఎంతమంది అయితే చనిపోయారో యుద్ధంలో అంత సైన్యాన్ని మళ్ళా కూడగట్టుకుందాం. అప్పుడు మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల ఆవశ్యకముగా మనము వారిని గెలుతుమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను. ప్రస్తుతానికి పారిపోయాడు కదా, మళ్ళా సైన్యం మొత్తాన్ని కూడగట్టుకొని ఈసారి పర్వతాల్లో కాకుండా కొంచెం లోతుగా ఉండే మైదానాల్లో యుద్ధం చేద్దాం అన్నట్టుగా మళ్ళీ వద్దాం అన్నట్టుగా అతడు వెళ్ళిపోయాడు. కాబట్టి మరు సంవత్సరం మందు బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్క చూసి బయలుదేరిపోయి ఇజ్రాయేలు వారితో యుద్ధము చేయుటకు ఆఫెకునకు వచ్చెను. ఎలా అయితే ప్రవక్త చెప్పాడో కరెక్ట్గా సంవత్సరానికి మరలా యుద్ధం చేయడానికి మరలా వచ్చాడు బెన్హదదు. దేవుడు ముందుగా చెప్పినట్టుగానే మరలా యుద్ధానికి వచ్చాడు. ఇజ్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇజ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటి వలె వారి ఎదుట దిగి ఉండిరి గాని దేశము సిరియన్ల చేతకు అప్పగింపబడి ఉండెను. అంటే వాళ్ళేమో చాలా మంది ఉన్నారు, వీళ్ళేమో చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లా, నేను అంతకుముందు ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు, ఇప్పుడు మరలా వేరే ప్రవక్తను పంపిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాదు అని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించదను. సిరియన్లు అలా అనుకుంటున్నారు కదా, దేవుడు కొండలకో లోయలకో కాదు, ప్రపంచం మొత్తానికి ఒకడే దేవుడు అని వాళ్ళు కూడా తెలుసుకున్నట్లుగా ఈసారి కూడా వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములు వేసుకొని ఉండిన తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలిసి కొనగా ఇజ్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. ఒక్క రోజులో 1,00,000 మందిని చంపారంట. యుద్ధం మరలా వాళ్ళు ఓడిపోతున్నారు అని దాని అర్థం. తక్కిన వారు ఆఫెకు పట్టణంలోనికి పారిపోగా అచట ఉన్న ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, చాలా మంది పారిపోయారు. పెద్ద ప్రాకారం అంటే పెద్ద గోడ, అది పడి 27,000 మంది చనిపోయారు. అంటే వాళ్ళు పారిపోతున్నా కానీ దేవుడు కేవలం ఇజ్రాయెల్ సైన్యంతో కాదు, ఎలా అయినా కానీ దేవుడు గెలిపిస్తాడు అని ఆ సిరియన్లందరికీ కూడా తెలిసేలాగా దేవుడు చేస్తున్నాడు. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదుల్లో చొరగా అతని సేవకులు ఇజ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుముకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్లు వేసుకుని ఇజ్రాయేలు రాజునొద్దకు పోవుదుము, అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను. మరలా ఈసారి కూడా ఓడిపోయారు యుద్ధాన్ని. బెన్హదదు మరలా పారిపోయాడు. ఈసారి అతని దగ్గర ఉండే ముఖ్యమైన సేవకులు అందరూ కూడా ఇంకా మేము చేతులు ఎత్తేసాం, నడుముకు గోనె కట్టుకోవడం తల మీద తాళ్ళు వేసుకోవడం అంటే ఇంకా మేము చేతులు ఎత్తేసాం, శాంతి ఒప్పందాలు చేసుకుందాం అన్నట్టుగా వెళ్ళి ఆహాబుతో మాట్లాడదాం అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. అందుకు ఆ బెన్హదదు కూడా ఒప్పుకున్నాడు. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్లు వేసుకొని ఇజ్రాయేలు రాజునొద్దకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా, ఇంకా శాంతి ఒప్పందాలు చేసుకుందాం, మేము ఓడిపోయాను ఒప్పుకుంటున్నాం అన్నట్టుగా బెన్హదదు మమ్మల్ని పంపించాడు అని వాళ్ళు చెప్పారు. అతడు బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగాను. బెన్హదదు నా సహోదరుడు అని ఆహాబ్ మాట్లాడుతున్నాడంటే ఇప్పటిదాకా దేవుడు ఎంత సహాయం చేసినా కానీ ఆహాబు మరలా తన చెడుతత్వాన్ని చూపించుకుంటున్నాడు అని దాని అర్థం. తానే గొప్పవాడు అని నిరూపించుకోవడానికి, ఆ బెన్హదదు దగ్గర ఏది అవసరమైతే అది తీసుకోవడానికి. అంతకుముందేమో బెన్హదదు అడిగాడు నాకు ఈ కావాలి అని. ఇప్పుడు అడిగే పరిస్థితుల్లో ఆహాబు ఉన్నాడు కాబట్టి తన గర్వాన్ని చూపిస్తూ ఇదిగో నా సహోదరుడు అన్నట్టుగా బెన్హదదుతో కలిసిపోతున్నాడు. రాజకీయంగా ఇది బాగానే ఉండొచ్చేమో, లాభాలు తేవచ్చేమో కానీ స్పిరిచువల్గా బెన్హదదు చెడ్డవాడు కాబట్టి దేవుడు అతనికి తీర్చాల్సిన తీర్పుని ఆహాబు అడ్డుకుంటున్నాడు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతన్ని తోడుకొని రండి
రండి అనేను. వెళ్ళి పిలుచుకురండి అన్నారు. వీళ్ళు కూడా ఆహాబు యొక్క ఉద్దేశాన్ని గమనించారు కాబట్టి బెన్హదదుని పిలుచుకొస్తున్నారు. బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథం మీద అతన్ని ఎక్కించుకొనెను. వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు. ఇంకా అంతటా బెన్హదదు తమ తండ్రి చేతుల్లో నుండి నా తండ్రి తీసుకొనిన పట్టణములను నేను మరలా అప్పగించెదను అనెను. మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, కొన్ని పట్టణాలు ఇస్తానంటున్నాడు, మా పట్టణాల్లో మీరు వీధులు కట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. బాగా లాభదాయకంగా ఉంది కాబట్టి ఇద్దరు కూడా సహోదరులాగా ఆ బెన్హదదు ఆహాబు వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారు. ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదును అని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనిచ్చాను. సంధి చేసుకోవడం అంటే ఇద్దరు కూడా కలిసిపోయారు. బెన్హదదు గుర్తించాడు కానీ వీళ్ళ దేవుడితో మనం గెలవలేము అని. ఆహాబు ఇప్పుడు దాకా దేవుడు గెలిపిస్తే యుద్ధాన్ని దేవుడిని మర్చిపోయి ప్రవక్త చెప్పిన మాటకి వ్యతిరేకంగా ఇతనితో చేతులు కలుపుతున్నారు. వీళ్ళు చెడ్డవాళ్ళనే కదా దేవుడు తీర్పు తీరుస్తుంది. ఆ చెడ్డవాళ్లతో మరలా చేతులు కలుపుతున్నాడు. సహోదరుడు అని పిలుస్తున్నారు. వాళ్ళతో బేరసారాలు జరుపుతున్నాడు. ఎలాగైతే సౌలు కూడా అగగ్రాజుని చంపకుండా వదిలేశాడో దేవుడు తప్పు అని చెప్పాడో ఇక్కడ ఆహాబు కూడా అలాగే బెన్హదదును వదిలేస్తున్నాడు. బెన్హదదు చెడ్డవాడైనా కానీ అతనితో చేతులు కలుపుతున్నాడు అని దాని అర్థం. అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుము అనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు దేవుడంట ఒక ప్రవక్తతో ఇలా చెప్పాడంట. అంటే ఇది ఒక పరీక్ష. ఏమని? నన్ను కొట్టుము, నన్ను కొట్టమని దేవుడు చెప్పాడు అని చెప్తే అతడు ఒప్పలేదు, అంటే కొట్టడానికి ఒప్పుకోలేదు. అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపును అని అతనితో చెప్పెను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి ఎదురై అతన్ని చంపాను. ఈ సందర్భాన్ని కూడా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. ఇక్కడ కేవలం అతడు చెప్పాడనే కాదు, దేవుడు కూడా ఈ ప్రవక్తకి 100% తెలియజేశాడు, నేనే మాట్లాడుతున్నాను అన్నట్టుగా అనేది మనం గమనించాలి. అంతకుముందు అధ్యాయంలో ఒక ప్రవక్త వచ్చి ఇంకో ప్రవక్తతో అబద్ధం చెప్తాడు కదా, మా ఇంటికి రమ్మని. ఇక్కడ అలా అబద్ధం కాదు, ఖచ్చితంగా ఇద్దరు ప్రవక్తలకి తెలుసు ఏమని, దేవుడు మాట్లాడాడు అని. ఒక ప్రవక్తను కొట్టమంటే ఇంకో ప్రవక్త కొట్టట్లేదు అంటే ఇక్కడ జరుగుతున్న పరీక్ష ఏంటంటే దేవుడు చెప్పిన మాటని వీళ్ళు పాటించగలిగేలాగా ఉన్నారా లేదా, దేవుడు ఏదైనా చెబితే దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారా, దాన్ని అతిక్రమిస్తున్నారా అని దేవుడు పరీక్ష పెడుతున్నాడు అని దాని అర్థం. ఎవరైతే అతిక్రమించారో, దేవుడు చెప్పిన దాన్ని అతిక్రమించారో సింహం వచ్చి వాడిని చంపేసింది. తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుము అనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి, తరువాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచెను. ఇంకొక ప్రవక్త కనబడ్డాడు. ఈ ప్రవక్త దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు, దేవుడు చెప్పింది తప్పకుండా చేస్తున్నాడు అని దాని అర్థం. ఈ ప్రవక్తను దేవుడు ఆహాబు దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకు ఈ పరీక్ష అంటే రాజైనా కానీ భయపడకుండా దేవుడి యొక్క ఆజ్ఞని చెప్పింది చెప్పినట్టుగా చెప్పాలి, అంతేగాని దాన్ని మార్చకూడదు, భయపడకూడదు. ఎవరికి భయపడకుండా దేవుడు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నారు లేదా, అలాంటి వాళ్ళని దేవుడు ప్రవక్తలుగా ఎంచుకుంటాడు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఈ సందర్భాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కానీ మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటా వస్తే అబ్రహాము దగ్గరైనా దేవుడు చెప్పింది చేస్తున్నాడా లేదా, దావీదు దగ్గరైనా దేవుడు చెప్పింది చేస్తున్నాడా లేదా, ప్రవక్తలు ఎవరైనా కానీ దేవుడు చెప్పింది చేస్తున్నారా లేదా, వాళ్ళు మాట తప్పితే, ప్రవక్తలు మాట తప్పితే దేవుడినే తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్రవక్తలు దేవుడి మాటని ఖచ్చితంగా ఫాలో అవడం చాలా ముఖ్యం. మనం ముందు అధ్యాయంలో కూడా చదువుకున్నాం. ఒక ప్రవక్త తప్పు చేసి సింహం చేత చనిపోయాడు, గాడిద అక్కడే ఉంది, సింహమే అక్కడే ఉందని మనం చదువుకున్నాం. ప్రవక్తలు దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా చేయాలి, భయపడకూడదు, మార్చకూడదు అనే విషయాన్ని ఈ సందర్భం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. ఇప్పుడు ఆ ప్రవక్త ఎవరైతే దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా చేస్తున్నారో ఆ ప్రవక్తని దేవుడు ఆహాబు దగ్గరికి పంపిస్తున్నాడు. ఎలా పంపిస్తున్నాడు, ఏం చెప్పడానికి పంపిస్తున్నాడు, చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకే కనిపెట్టుకొని ఉండి, అంటే ఆహాబు కోసం వెయిట్ చేసి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసుకొనెను. రాజు వెళ్తుంటే రాజుతో చెప్తున్నాడు ఏమని, నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయి ఉండగా ఒకడు ఇటు అటు తిరిగి ఒక మనుష్యుని నా ఎద్దకు తోడుకొని వచ్చి ఈ మనుష్యుణ్ణి కనిపెట్టుము, ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయి
పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మణుగుల వెండి నీయవలెను అనెను. ఒక స్టోరీ అంటే ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమని? నేను యుద్ధానికి వెళ్తూ ఉండగా ఒక మనుషుడు వచ్చి ఒకడు నాకు అప్పచెప్పాడు, అతని బాధ్యత నాకు అప్పచెప్పాడు. నా బాధ్యత ఏంటంటే అతడు తప్పించుకుని పారిపోకుండా అతడికి కాపలా కాయడం, ఆ మనుషుడిని బంధించడం. ఇప్పుడు ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పించుకోకుండా బంధిస్తారు కదా, అలాగా ఒక మనుషుడిని బంధించమని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఒకవేళ నేను ఆ బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోతే, అతడు పారిపోతే అతడి బదులుగా నా ప్రాణం పోద్ది, లేదా 2 మణుగుల వెండి నీయాలి అనేది మా ఇద్దరికి ఉన్న ఒప్పందం. అయితే నీ దాసుడనైన నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను, అంటే వాడు తప్పించుకుని పోయాడు. అప్పుడు ఇజ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి కనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా, నా దగ్గర నుండి పారిపోయాడని చెప్పాడు, నీ దగ్గర నుండి పారిపోయాడు కాబట్టి అతడికి బదులుగా నువ్వే మరణం అవ్వాలి. నువ్వు దానికి ఒప్పుకున్నావు కాబట్టి అతడికి బదులుగా నువ్వే మరణం అవ్వాలి, నీ తీర్పు నువ్వే తీర్చుకున్నావు అని చెప్పి ఆహాబు సమాధానం చెప్పాడు. అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని రాజు పోల్చాను. ఇప్పుడు ఆ మారువేషం తీయగానే ఇతడు ప్రవక్త అని ఆహాబు గమనించాడు. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చుదేమనగా, నేను శపించిన మనుష్యుణ్ణి నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనములకు మారుగా నీ జనమును అప్పగింపబడుదురు అని రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు మూతు ముడుచుకొనిన వాడే కోపముతో షోమ్రోనులోని తన నగరుకు వచ్చెను. దేవుడిలాగా తన తీర్పుని ఆహాబునకు తెలియజేశాడు. ఇదిగో నేనేమో ఆ బెన్హదదుకు తీర్పు తెచ్చమంటే నువ్వేమో అతని సహోదరుడిగా చేర్చుకున్నావు, కాబట్టి అతనికి ప్రాణానికి బదులుగా నీ ప్రాణం, అతని సైన్యం చనిపోవడానికి బదులుగా నీ సైన్యం అని చెప్పేసి నీ మీదకి నువ్వే తీర్పు తెచ్చుకున్నావు. ఎలా అయితే ఇంతకు ముందు ఉపమానంలో నీకు నీవే తీర్పు తెచ్చుకున్నావు అనే మాట కనబడిందో, ఆహాబు తన మీదకి తానే ఈ తీర్పును తెచ్చుకున్నాడు అనేది అర్థమయ్యేలాగా ఆ ప్రవక్త ఒక ఉపమానం ద్వారా ఆహాబుకు తెలియజేశాడు. మారు మనసు పొందకుండా అలిగి కోపంతో తన నగరకు తిరిగి వచ్చాడు. రాజుకు చెప్పాలి కదా, అందుకే పైన పరీక్ష కూడా ఈ ప్రవక్తలకి అనేది మనకు అర్థం అవ్వాలి. భయపడకుండా వచ్చి రాజుతో చెప్పాడు, రాజు చనిపోతాడు, రాజు యొక్క సైన్యం చనిపోద్ది అని ఫ్యూచర్లో జరగబోయే ప్రవచనాన్ని కూడా చెప్పాడు. ఈ ఆహాబు రాజు ఎలా చనిపోయాడు, అతడి సైన్యం ఎలా అంతం చేయబడింది, ఈ ప్రవచనం ఎలా నెరవేరింది, ఇంకా ఆహాబు ఏ తప్పులు చేశాడు, ఇవన్నీ కూడా రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో మనం మాట్లాడుకుందాం. ఈ అధ్యాయంలో ఇక్కడ కూడా కొంతమందికి ప్రశ్న వస్తుంది, దేవుడు అతనికి వేయాల్సిన శిక్ష ఇతడికి వేస్తున్నాడా, ఒకళ్ళ యొక్క పాపం ఇంకొకళ్ళ మీదకి వేస్తున్నాడా అనే క్వశ్చన్ వస్తుంది. దేవుడు వాళ్ళ తప్పు వీళ్ళ మీద వేయడం కాదండి, అదే శిక్ష ఆహాబుకు కూడా పడిద్ది అని చెప్తున్నాడు. అంత మాత్రం చేత బెన్హదదుని దేవుడు వదిలేసాడు కాదు, బెన్హదదుకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. అతడి సైన్యానికి అతడు చేసిన చెడ్డ పనులకు కూడా దేవుడు బెన్హదదుకి తీర్పు తీరుస్తాడు. ఎలా తీర్పు తీరుస్తాడు అనేది మనం 2వ రాజుల పుస్తకంలో చదువుకుందాం. ఇక్కడ ఆహాబు తప్పు చేశాడు కాబట్టి ఆహాబుకు శిక్ష విధింపబడిద్ది, ఆహాబుకు తీర్పు తీర్చబడిద్ది, ఆహాబు సైన్యం కూడా యుద్ధంలో ఓడిపోయిద్ది. బెన్హదదు ఏ విధంగా అయితే యుద్ధంలో చావాల్సిన వాడై ఉన్నాడో అదే విధంగా ఇప్పుడు యుద్ధంలో ఆహాబు చనిపోతాడు అని ఫ్యూచర్లో జరగబోయే దేవుడు చెప్పించాడు అని దాని అర్థం. రేపొద్దున అంటే 21వ అధ్యాయం నుండి ఈ ఆహాబు పరిస్థితి ఏమైంది, ఆహాబు ఇంకా ఏమేమి తప్పులు చేశాడు, 3 పనులు అప్పచెప్పాడు కదా దేవుడు ఏలియాకి, ఎలీషాని ఎంచుకున్నాడు కదా, ఈ ఎలీషా ఇంకా ఏమేం చేశాడు, సిరియా పరిస్థితి ఏమైంది, బెన్హదదు పరిస్థితి ఏమైంది, యెహూ పరిస్థితి ఏమైంది, ఆహాబ్ పరిస్థితి ఏమైంది, ఇలాంటి విషయాలు రేపొద్దునతో ఈ రాజుల మొదటి పుస్తకం అనేది కంప్లీట్ అవుతుంది. ఎల్లుండి నుండి మనం రాజుల 2వ పుస్తకం చదువుకుందాం. మొదటి పుస్తకం 2వ పుస్తకం ఇవన్నీ కూడా 2 వేరు కాదు. స్టార్టింగ్ లో ఒకటే పుస్తకంగా రాజులు అనే ఒకే పుస్తకంగా ఉండేది, చదువుకోవడానికి ఈజీగా ఉంటది అన్న ఉద్దేశంతో డివైడ్ చేశారు. కాబట్టి మనం వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోయినా కానీ మనకి ఈజీగా అర్థమవుతుంది. అది వెళ్ళే కొద్దీ చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న ఈ 19, 20 ఈ 2 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మా పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా కానీ మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచాలి అనుకుంటే, దేవుడి ప్రేరేపణ మీకు కలిగితే మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.